వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి నూతన పాలసీని తీసుకురానున్నాం ప్రకటించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. కేఎల్యూలో ఘనంగా ఫేమ్ ప్లేయర్ ముఖ్య అతిథులుగా పలువురు మహిళామణులు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు పంపిణీ కార్యక్రమం. పేదలు దివ్యాంగులను ఆదుకోవడం స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుండాలని పిలుపునిచ్చిన బోండా ఉమా. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవికి 108 సువాసనతో పవిత్రమైన పొంగలి నివేదన కార్యక్రమం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుంటామన్న శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి నూతన పాలసీలను తీసుకురావాలన్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి తరలి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి డబ్బింగ్ థియేటర్లు ఏర్పాటుకు అవసరమైన భూములను రాయితీలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ తెరకెక్కుతున్న వెస్టర్న్ లవ్ చిత్రానికి ముహూర్త క్లాప్ను కొట్టి షూటింగ్ ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో ఆదివారం వారాహి ఆర్ట్స్ శక్తి క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న వెస్టర్న్ లవ్ చిత్రానికి ముహూర్త క్లాప్ ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొట్టి చిత్ర షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమా స్క్రిప్ట్ ను ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా చిత్ర నిర్మాతలు రావి సౌజన్య, దర్శక నిర్మాత కాకర్ల ఎంఆర్ అందుకున్నారు. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ యువతకు బలమైన సందేశాన్ని ఇస్తూ వెస్టర్న్ లవ్ చిత్రం తెరకెక్కించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ నిర్మాణాలకు ముందుకు రావాలని కోరారు. జనసేన పార్టీ వీర మహిళా నిర్మాత రావి సౌజన్య, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలను స్ఫూర్తిగా తీసుకొని వెస్టర్న్ లవ్ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు, మా అందరికీ కూడా అత్యంత ఆప్తులైనటువంటి శ్రీమతి రావి సౌజన్య గారు నిర్మాతగా, కాకర్ల ఎంఆర్ గారు దర్శకునిగా రూపొందుతున్నటువంటి వెస్టర్న్ లవ్ అనేటువంటి సినిమా ఈరోజు ప్రారంభించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, ముఖ్యంగా పాశ్చాత్య పోకడలతో వెళుతున్నటువంటి యువత ఇవాళ డ్రగ్స్ పేరుతోటి తమ కెరీర్ని, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ తరహా విధానాలు, ఆ పెడధోరణుల నుంచి బయటకు వచ్చి సరైనటువంటి భవిష్యత్తు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో, ఆ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నిర్మాత రావి సౌజన్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ రాష్ట్రానికి, దేశానికి అవసరమైనటువంటి ఒక కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించడం, దాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలో ఒక మ్యూజికల్ లవ్ తోటి కలిపి ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. దాంతోపాటు యువతకి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఈ వారాహి ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్ర షూటింగ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, మన డిప్యూటీ సీఎం గారు కానీ పదే పదే యువత పెడదారని పట్టకూడదు, యువకులను ప్రోత్సహించాలని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఈ చిత్ర నిర్మాత దర్శకులు అటువంటి కథకి ఈవేళ ఊతమిచ్చి ఈ చిత్ర నిర్మాణం చేపట్టిన ఈ చిత్ర నిర్మాత జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీమతి రావి సౌజన్య గారికి, దర్శకులు కాకర్ల ఎంఆర్ గారికి, అదేవిధంగా చిత్ర హీరోయిన్లకి ప్రతి ఒక్కరికి, సాంకేతిక నిపుణులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు రావి
సౌజన్య గారి నేతృత్వంలో నిర్మించే ఈ చిత్రం పూర్తిగా విజయవంతం కావాలని, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడానికి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టూరిజం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తిని, సినిమా రంగంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేయటం. కందుల దుర్గేష్ గారు స్వతహాగా ఆయన సినిమా రంగం మీద, నాటక రంగం మీద అలాగే చెప్పిన మంత్రివర్యులు గారికి హృదయపూర్వక నమస్కారాలు. నెక్స్ట్ మేము ఈ సినిమా ఎందుకు తీస్తున్నామంటే ఇట్ ఈజ్ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, యూత్ బర్నింగ్ ప్రోగ్రామ్. ఇట్ ఈజ్ యూనివర్సల్ సబ్జెక్ట్. ఇది ఒక ఎంతో సంస్కారవంతమైన ఫ్యామిలీ నుండి సిటీకి వచ్చి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి మన సంస్కృతిని సాంప్రదాయాల్ని పక్కన పెట్టి వెస్ట్రన్ కల్చర్ని బానిసలయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకుని డ్రగ్స్కి అలవాటు పడే యూత్కి ఒక మెసేజ్ ఇవ్వాలనే సంకల్పంతో ఒక మంచి సినిమా తీయాలని మేము నిర్ణయించుకున్నాము. మేము ఇలా సినిమా తీయటానికి మా ఇన్స్పిరేషన్ ముందు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ని, టెక్నీషియన్స్ని. గత 16 సంవత్సరాలుగా నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవ చేయాలన్న సహుద్దేశంతో నక్క వీరభద్రరావు రాజ్యలక్ష్మి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. శ్రీ నక్కా రాములు కోటేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్కా వీరభద్రరావు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో BRTS రోడ్లోని శివరామకృష్ణత్రం సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని నిర్వాహకులతో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా నిర్విరామంగా తమ తల్లిదండ్రుల పేర్లపై ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు బాటసార్లు దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. నగర పాలక సంస్థ అధికారులు కూడా నగరంలో ప్రజల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపకులు నక్క వీరభద్రరావు మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల పేరు మీద గత 16 సంవత్సరాలుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలన్న సహిద్దంతో పలు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు ఆల్రెడీ ఇప్పటికే 43 డిగ్రీల సెల్సియస్ ఉంది. సాధారణ ప్రజలు రోజువారీ పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇక్కడ నక్కా రాములు, నక్కా కోటేశ్వరమ్మ గారి పేరు మీదుగా, వారి ట్రస్ట్ పేరు మీదుగా మా నగర పార్టీ సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు గారు ఇక్కడ ఒక మంచినీళ్ళ కేంద్రము, అదేవిధంగా మజ్జిగ ఇదంతా కూడా ప్రజలకు అందజేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అభినందించదగ్గది ఏమంటే ఈ సంవత్సరం కాదు, గత 16 సంవత్సరాలుగా నిరవధికంగా కంటిన్యూస్గా కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి కార్యక్రమానికి ట్రస్ట్లు ఉండే వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా నగరంలో వివిధ డివిజన్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ 36 డివిజన్లో నక్కా వీరభద్రరావు గారిని ఆదర్శంగా తీసుకొని అన్ని డివిజన్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు దాతల సహకారంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా 36వ డివిజన్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అదేవిధంగా నక్కా వీరభద్రరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ స్థానిక సంస్థల ద్వారా మున్సిపాలిటీల దగ్గర పంచాయతీలు వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ ఎండలు కూడా మరో 2 మాసాల పాటు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ వేడిమికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. వడదెబ్బలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ద్వారా చొరవ తీసుకొని ఎక్కడికక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్ని ఆదుకోవాలని, వీటితో పాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేసి ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఫేమ్ ప్లేయర్
2025 పేరుతో మహిళా మహోత్సవాలు శనివారం నాడు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత, ఐపీఎస్ గౌరవ అతిథులుగా క్రియేటివ్ కల్చర్ రాష్ట్ర చైర్పర్సన్ తేజస్వి పోడపాటి, రాష్ట్ర అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎల్ఎస్ఎం రామశ్రీ, నారశక్తి అవార్డు గ్రహీత రాధాదేవిలతో పాటు పలువురు హాజరవ్వగా గౌరవ అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత ఐపీఎస్ మాట్లాడుతూ, తోచినట్లుగా అందరూ రాతను బ్రహ్మే రాస్తాడు, కానీ నచ్చినట్లుగా నీ తలరాత నువ్వే రాయాలి అంటూ ఉద్వేగపూర్వకంగా ప్రసంగించారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విజన్ 2047 మహిళలు, బాలికలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని అన్నారు. కేఎల్ యూనివర్సిటీలో నారీ శక్తి అద్భుతంగా ఉందన్నారు. విద్యావంతులైన మహిళలు ఆర్థికంగా, సామాజికంగా పురుషులతో పోటీ పడుతూ అభివృద్ధిలో ముందంజలో ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదుల్లా ఉపయోగపడుతున్నారని, అటువంటి మహిళలే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాకెట్ యుగంలో ఉంటున్నామని గొప్పగా చెప్పుకుంటున్న నేటి కాలంలో కూడా భారతదేశంలో మహిళలపై వేధింపులు నానాటికి పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి వద్ద భర్త, అత్తమామల నుండి వృత్తి ఉద్యోగాల సాటి ఉద్యోగుల నుండి లైంగిక వేధింపులకు మహిళలు గురి కావడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ కొన్ని నెలల పాటు అక్కడే ఉండి మహిళలు దేనికి తీసిపోరని నిరూపించారని అన్నారు. దీన్ని ప్రతిబింబించేలాగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ యొక్క నారీ శక్తులందరూ కలిసి ఫెమ్ ఫ్లేర్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని అటు కల్చరల్ ఈవెంట్స్, అటు వాళ్ళ వాయిస్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని పబ్లిక్ తెలియజేసే విధంగా ఈ ఫెమ్ ఫ్లేర్ని ఈరోజు కండక్ట్ చేసుకోవడం, అందులో నేను పార్టిసిపెంట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. The voice of the women is more powerful because this voice can become voice of the people whose voice cannot be heard. అంటే ఎవరికైతే వాయిస్ లేదో అట్లాంటి వాళ్ళకి తమ గొంతునిచ్చి వారి గొంతుని బయటికి వినిపించే అంతటువంటి శక్తిని ఇక్కడ ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీ విమెన్ అందరూ కూడా అంత స్ట్రాంగ్ వాయిస్ తోటి చేసుకున్నటువంటి ఫెమ్ ఫ్లేర్ ఖచ్చితంగా ఎంతోమంది మహిళల్లో ఒక స్ఫూర్తిని నింపుతుంది, ఎంతోమంది మహిళలకి ఆదర్శవంతంగా ఉంటుంది, ఇన్స్పైరింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది, థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు. దే కెన్ బిల్డ్, they can construct, they can nurture, they can transform, they can create and they can lead. సో టెక్నాలజీ అనేది అన్ని రంగాల్లో ఇప్పుడు ఉంది కాబట్టి ఆ టెక్నాలజీలో నిష్ణాతులైనటువంటి కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నారీ శక్తుల యొక్క వాయిస్ యొక్క స్ట్రెంగ్త్ ప్రపంచానికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫెమ్ ఫ్లేర్ తీసుకుంటున్నటువంటి కేఎల్ యూనివర్సిటీ నారీ శక్తులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేఎల్ యూనివర్సిటీ వారు స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం చాలా మేము ఎఫర్ట్స్ పెడతా ఉంటామండి. దాంట్లో భాగంగా స్టూడెంట్స్కి ఏంటంటే ఓన్లీ ఎకడమిక్సే కాకుండా మేము ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ అని చెప్పేసి మేము ఆర్గనైజ్ చేస్తాము. సో దట్ వాళ్ళల్లో ఏంటంటే ఈ సేవా దృక్పథం అనేది మనకి అలవడుతోంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళకి మేము చాలా యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తాము. కేఎల్ యూనివర్సిటీలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ అని చెప్పేసి మా కోనేరు కాంచనలత మేడం గారు, సెక్రటరీ మేడం గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఒక డికేడ్ క్రితం. సో అప్పటి నుంచి కూడా ఉమెన్ డెవలప్మెంట్ సెల్ చాలా యాక్టివిటీస్లో చేస్తూ వెళ్తున్నాము. బోత్ ఇన్ హౌస్ అండ్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ చేస్తున్నాం అనమాట. సో దానికి ఉమెన్ డెవలప్మెంట్ సెల్ అనేది 7 ఫోకస్ ఏరియాస్ తీసుకుంది ఉమెన్ మీద. లైక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ అని చెప్పేసి, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి, డిజిటల్ లిటరసీ ఇన్ ఉమెన్ అని చెప్పి ఇలాగ మేము 7 థీమ్స్ పెట్టుకున్నాము. ఆ 7 థీమ్స్ మీద మేము వర్కౌట్ చేస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరము కూడా మేము 2 మేజర్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తామండి. ఒకటేమో ఇంటర్నేషనల్ ఉమెన్ సమ్మిట్ అని చెప్పేసి, వేరాజ్ రీసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అండ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈవెన్ వచ్చి వాళ్ళు వర్క్షాప్స్ను, ప్యానల్ డిస్కషన్స్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ మీద, సస్టైనబిలిటీ గోల్స్ మీద, వీటి మీద వాళ్ళు వర్క్షాప్స్, ప్యానల్ డిస్కషన్స్ ఆర్గనైజ్ చేస్తారు. అది మేము లాస్ట్ సాటర్డే ఆర్గనైజ్ చేసాము. అండ్ ఎప్పుడూ కూడా ఇండియాస్ లార్జెస్ట్ గర్ల్స్ ఫెస్ట్ అని, ఫెమినైన్ ఫెస్ట్ అని, విచ్ ఇస్ మెంట్ ఫర్ బోత్ గర్ల్స్ అండ్ ఉమెన్ అనమాట. ఓన్లీ ఫర్ గర్ల్స్. ఎందుకు అని అంటే కనుక కొంతమంది ఉంటారు ఈ కాలంలో కూడా, కొంతమంది గర్ల్స్ షై ఫీల్ అయ్యి దే వోంట్ గెట్ ఎక్స్పోజ్డ్, వాళ్ళ కోసం అని చెప్పేసి ఓన్లీ ఫ్లేర్ ఫెస్ట్కి గెస్ట్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఏపీ కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా తీసుకున్న తర్వాత నేను కూడా మన స్టేట్లో ఉన్న యంగ్ టాలెంట్ని, అది కల్చరల్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అంటే డ్యాన్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, థియేటర్ ఆర్ట్స్ కానివ్వండి, వీటన్నిటిలో ఐడెంటిఫై చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇలాంటి ఫెస్ట్లో ఇంజనీర్ స్టూడెంట్స్ అంటే కేవలం
కోడింగ్ మ్యాథ్సే కాదు, దే హ్యావ్ టాలెంట్, హ్యూజ్ టాలెంట్ ఇన్ కల్చరల్స్ ఆల్సో అని ప్రూవ్ చేస్తూ ఇలాంటి ఫెస్ట్లు జరుగుతాయి. అందులోనూ నాకు ఇది ప్రత్యేకం, చాలా ప్రత్యేకం కేఎల్యూలో జరిగేది. ఎందుకంటే విమెన్ ఓన్లీ ఫెస్ట్ అనేది చాలా రేర్గా జరుగుతాయి. అన్ని కాలేజెస్ కూడా వీటిని ఎంకరేజ్ చేయవు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కాలేజెస్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కేఎల్యూ. ఇలాగ విమెన్ ఎంపవర్మెంట్కి ఈరోజు చూస్తే స్టేజ్లో ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ, అసలు పాటలు పాడుతున్నా కూడా టాలీవుడ్కి కావాల్సిన టాలెంట్ మొత్తం సింగిల్ ప్లేస్లో దొరికినంత అద్భుతంగా వాళ్ళు ఆ టాలెంట్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇలాంటి టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి ఈ ఫెస్ట్లు అనేవి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో స్పెషల్లీ విమెన్ నీడ్స్ మోర్ స్పేస్ అండి. అది మామూలు ఫెస్ట్లు దొరికే స్పేస్ కంటే కూడా వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఇస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ టాలెంట్స్ని నర్చర్ చేయడానికి, వాళ్ళు ఫియర్లెస్గా పర్ఫామ్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో అన్ని కాలేజెస్ కూడా ఇలాంటి ఫెస్ట్లను ఇన్స్పిరేషన్గా తీసుకొని కేవలం టెక్నికల్ ఫెస్ట్లు, కల్చరల్ ఫెస్ట్లే కాకుండా విమెన్కి స్పెసిఫిక్గా ఫెస్ట్లు పెట్టడం ద్వారా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ చూస్తే మీరు అందరూ ఆర్గనైజింగ్ టీమ్ దగ్గర నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్, ఆఖరికి ఫోటోగ్రఫీ కూడా గర్ల్స్ చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇది వాళ్ళల్లో లీడర్షిప్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ కల్చర్ కమిషన్ తరపున, గవర్నమెంట్ తరపున నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను దట్ ఇక్కడ ఉన్న టాలెంట్ని మేము స్టేట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళగలం, వాళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేయగలం అన్నది కూడా చూస్తాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు యూత్కి ఎంత ఆపర్చునిటీస్ ఇస్తారో మనందరికీ తెలుసు. ఇలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో మా బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ పెడతాం. థ్యాంక్ యూ. పేదలు, దివ్యాంగులకు ఆదుకోవడంలో స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుండాలని ప్రభుత్వ వీప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భారత వికాస్ పరిషత్ విజయవాడ సెంట్రల్ యూనిట్ల ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు పంపిణీ కార్యక్రమంలో రాజీవ్ నగర్ ఊడా కాలనీలోని భారత వికాస్ ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు సుమారు 90 మంది దివ్యాంగులకు ఆర్టిఫిషియల్ లిమ్స్, కృత్రిమ అవయవాలు, 3 చక్రాల సైకిళ్లు, వీల్ చైర్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు ప్రతి నెల పింఛను 6,000 రూపాయలు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఎవరైనా పింఛను అందకపోతే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. దివ్యాంగుల ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, వీరికి ప్రభుత్వ సహకారంతో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం ఉంటుందన్నారు. దివ్యాంగులకు లక్షల విలువైన కృత్రిమ అవయవాలు అందజేసే ముందుకు వచ్చిన భారత వికాస్ పరిషత్ ప్రతినిధులను బోండా ఉమా అభినందించారు. కార్యక్రమ కన్వీనర్ ఎంవీఎస్ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ సుమారు 5 లక్షల రూపాయల విలువైన దివ్యాంగులకు ఉపయోగపడే ఉపకరణాలను ఉచితంగా అందజేసినట్లు వివరించారు. ప్రోగ్రాం చైర్మన్ వంకాధర వాసుదేవరావు, వైస్ చైర్మన్ మహేంద్ర జైన్, కిషోర్ పి జైన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్లోని రాజీవ్ నగర్లో వాళ్ళ కార్యాలయంలో దివ్యాంగ సోదరులకి ఆర్టిఫిషియల్ లెగ్స్, అలాగే హ్యాండ్స్, అలాగే ట్రైసైకిల్స్, వీల్ చైర్లు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. గతం నుంచి కూడా ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు ఈ కార్యాలయం బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోని పేదవాళ్ళకి ఈ కార్యాలయం భారత్ వికాస్ పరిషత్ సంస్థ నిత్యం సేవలు అందిస్తూ ఉంది. హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నారు. ఇవాళ దివ్యాంగ సోదరులకి ప్రభుత్వ పరంగా 3,000 రూపాయలు ఉండే పింఛన్ని 6,000 రూపాయలు చేసాం. 6,000 రూపాయలు కూడా ఉదయాన్నే ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ట్రైసైకిల్స్ ఏదైతే ఫెడలింగ్ చేసి తిప్పుకొని నడుపుకోవాల్సి వచ్చే సైకిల్స్ని ఇవాళ ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ ట్రైసైకిల్స్ని ఇస్తూ ఉన్నాం. దానివల్ల దివ్యాంగ సోదరులకి మరి నడపలేని వారికి కూడా చాలా ఈజీగా దాన్ని ఛార్జింగ్ పెట్టుకొని యాక్సిలేటరు బ్యాటరీ ఛార్జింగ్తో నడిచే సైకిల్స్ వచ్చినాయి. దానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా దివ్యాంగులకి అండగా ఉంటూ ఉన్నాం, పేదవారికి అండగా ఉంటూ ఉన్నాం. ఇలాంటి సంస్థలు కూడా పేదవారికి, దివ్యాంగులకి సేవలు చేస్తూ ఉన్నాయి. హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు 63వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ సోదరి మా మోదుగోల తిరుపతమ్మ కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు వైకుంఠం, కొండ ఇన్ఛార్జి కోలాసీను, అలాగే మా సోదరి లబ్బా దుర్గా, వీళ్ళందరూ కూడా హాజరైన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాం. కృష్ణానది తీరాన శైవ క్షేత్ర శివస్వామిజీ ఆశీస్సులతో ఇంద్రకీలాద్రిపై కొలుతీరిన శ్రీ దుర్గాదేవికి 108 సువాసనలతో పవిత్రమైన పొంగలి నివేదన కార్యక్రమం చేపట్టడం జరిగిందని శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు లలితారాణి తెలిపారు. గత 28 వారాల నుండి నగరంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అమ్మవారికి తమ ఆధ్వర్యంలో నివేదన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు.
వాయిస్ ఓవర్. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కృష్ణానది తీరాన శ్రీ శైవ క్షేత్రం వనితా శక్తి ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు లలితారాణి ఆధ్వర్యంలో 108 సువాసినలతో అమ్మవారికి పొంగల్ నివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర్ల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా 108 సువాసనలు పొంగలి నివేదన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వేద స్వస్తి, వేద పండితులు వేద ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నగర ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా శ్రీ దుర్గమ్మ తల్లికి పొంగల్ నివేదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. తాము శివస్వామి ఆశీస్సులతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం గత 28 వారాల నుండి అనేక దేవాలయాలకు పొంగలి నివేదన కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జై వాసవి, జై జై వాసవి, ఓం నమ శివాయ, జై శ్రీరామ్. మన అమ్మకు మనసారా కమిటీ తరపున శివస్వామి ఆధ్వర్యంలో 26 నెలలు మేము మన అమ్మకు మనసారా అని ప్రతి నెల కూడా ఒక గుడిలో సారి పెట్టడం అనేది ఒక సంకల్పంతో బిగించేశామండి. ఆ సంకల్పం శివస్వామి గారి ఆధ్వర్యంలో నేను స్టేట్ ప్రెసిడెంట్ లలితారాణి నా పేరు, సెక్రటరీ భాగ్యలక్ష్మి గారు, ట్రెజరరు మీనాక్షి గారు, అలా మేమందరం కలిసి బిగించేసాము ఈ ప్రోగ్రామ్ని. ప్రతి నెల కూడా మేము సారి పెడుతూ ఒక్కొక్క నెల ఒక ప్రోగ్రాం చేస్తున్నామండి. ఈ నెల 108 మంది ముత్తైదువులను కూర్చోపెట్టి 108 పొంగళ్ళు పెట్టి మన కనకదుర్గ అమ్మవారికి సారి సమర్పిస్తూ అలానే పొంగళ్ళు కూడా సమర్పిస్తున్నాము. పేరు గొంట్ల రామ్మోహన్ రావు. నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శిని. ఈ యొక్క మనమ్మకు మనసారి అనేటువంటి ఈ కార్యక్రమం మన దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని, రాష్ట్రంలో ఎలాంటి ఉత్పన్న పరిణామాలు రాకుండా ఉండాలని, అలాగే మనం పూర్వం వర్షాలు పడాలంటే వేప చెట్టుకు నీళ్లు పోయడం ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఒక సెంటిమెంట్గా ఉండేది. అలాంటి కార్యక్రమాల్లో ఇవాళ విజయవాడ నగరంలో ఈ మనమ్మకు మనసారి అనే కార్యక్రమం శివస్వామి వారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీస్సులతో వీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనకు ఈ రోజున జరుగుతున్నటువంటి హిందూ ధర్మం, మరి మన యొక్క ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడం కోసం ఇది 10 మందికి ప్రచారం చేసి 10 మందిలో కూడా అందరికీ ఆధ్యాత్మికతను నెలకొల్పే విధంగా ఈ కార్యక్రమాలన్నీ రూపొందించడం జరుగుతూ ఉంది. దీనివల్ల అందరూ క్షేమంగా ఉండాలనేటువంటిదే ముఖ్య ఆశయం. జై వా. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ప్రభుత్వ వీప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ శ్రీ పట్టాభి రామాలయం వద్ద శ్రీరామనవమి మహోత్సవాలను పురస్కరించుకొని డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, మాజీ కార్పొరేటర్ పైడి తులసి ఆధ్వర్యంలో 5,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు శ్రీరామచంద్రుని దర్శించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలు వాడవాడల ఘనంగా నిర్వహించడమే కాక అన్నదాన కార్యక్రమాలు సైతం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పైడి శ్రీను తదితరులను బోండా ఉమామహేశ్వర్ అభినందించారు. పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరాముని సేవా కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములు చేసే ఉద్దేశంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నమస్కారం అండి. ఈరోజు 62వ డివిజన్లో ఏదైతే ఎల్పిఎస్ రామాలయం గుడిలో మొన్న శ్రీరామనవమికి ఎంత ఘనంగా జరిగిందో అలాగే ఈరోజు కూడా అన్నదానం మా ప్రీతమ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అలాగే ఈ డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా దీనికోసం కష్టపడి రాత్రి నిద్ర లేకుండా మరి 5,000 మందికి అన్నదానం చేయటం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఈ గుడి కమిటీ కూడా చాలా ఉత్సాహంగా అందరికీ ఇక్కడ భోజనాలు పెట్టాలనే తాపత్రయంతో మరి ఈరోజు మా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంకా 5,000 మంది కాదు, ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భోజనం పెడతామని ఈ సందర్భం తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి పేరున అందరికీ నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ రామాలయం గుడిలో మరి ఆలయం కమిటీ ద్వారా ఇన్ఛార్జి పైడి శ్రీను ఆధ్వర్యంలో మరి 5,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా ఇది మొదలు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మరి దీన్ని అందరూ స్వీకరించాలని చెప్పి వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
గుడ్ విల్ ఏజెన్సీ సంస్థ 35వ వార్షికోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి జయప్రద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నటుడు ప్రసన్న కుమార్, కొరియోగ్రాఫర్లు సందీప్, జ్యోతి సందీప్, సంస్థ నిర్వాహకులు మస్తాన్ బాషా, సతీష్ తో కలిసి జయప్రద జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గుడ్ విల్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ లోగోను ఆవిష్కరించారు. గోల్డెన్ డ్రాప్స్ ప్రోడక్ట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 సంవత్సరాల గుడ్ విల్ ఏజెన్సీ వార్షికోత్సవం విజయవాడలో జరగడం, తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మస్తాన్ బాషా, సతీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ కంపెనీని ఆదరించాలని కోరారు. గోల్డెన్ డ్రాప్స్ పేరుతో వాటర్ ను విడుదల చేశారని చెప్పారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కాలుష్యం ఉందని, ఏ నీటిని తాగాలన్న సందేహం కూడా ఉందన్నారు. సేవాభావంతో ప్రజలకు అందించేందుకు గోల్డెన్ డ్రాప్స్ ను తీసుకువచ్చారని అన్నారు. నిర్వాహకులు బాషా మాట్లాడుతూ గుడ్ విల్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటి జయప్రద రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గోల్డెన్ డ్రాప్స్ బెర్లియం సోడాను విడుదల చేశారన్నారు. ఈ రెండు కూడా మేడం చేతుల మీదుగా విడుదల చేశామని, మార్కెట్లో తమకు మంచి నెట్వర్క్ ఉందని, మంచి నాణ్యతతో అందిస్తామని తెలిపారు. అండ్ 35 years celebration of గోల్డెన్ డ్రాప్స్ ఈరోజు ఇనాగ్రేషన్ అయింది కంపెనీ. అండ్ ద 35 years ఆఫ్ గుడ్ విల్ ఏజెన్సీస్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సెలబ్రేషన్ జరుగుతూ ఉండడం, ఇది నా చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. నేను మస్తాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బాషా గారికి, సతీష్కి, నా చిన్ననాటి స్నేహితులు సతీష్, అలాగే నాకు ఆత్మీయులు భాషా గారు, వీరు ఈరోజు నన్ను విజయవాడలో సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. సో నేను ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా నేను వెల్కమ్ చేస్తూ, స్వాగతం పలుకుతూ, ఈరోజు మనం స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ఈ యొక్క కంపెనీ మీరందరూ కూడా ఆదరించాలని, సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా ఈ గుడ్ విల్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ ఇనాగ్రేషన్కి పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మేడం 2 బ్రాండ్స్ లాంచ్ చేయబోతున్నారు, గోల్డెన్ డ్రాప్స్ అండ్ బెరిలియన్ సోడా అని. ఈ 2 కూడా మేడం చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నాము. మాకు మంచి మార్కెట్లో మార్కెటింగ్ నెట్వర్క్ ఉంది. మంచి క్వాలిటీతో ఈ ప్రొడక్ట్స్ అన్నీ లాంచ్ చేయాలని మేము అందరినీ ఈ ఈవెంట్కి పిలిచాము. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి నూతన పాలసీని తీసుకురానున్నాం, ప్రకటించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. కేఎల్యూలో ఘనంగా ఫేమ్ ప్లేయర్ ముఖ్య అతిథులుగా పలువురు మహిళా మనులు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు పంపిణీ కార్యక్రమం. పేదలు, దివ్యాంగులను ఆదుకోవడం స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుండాలని పిలుపునిచ్చిన బోండా ఉమా. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవికి 108 సువాసనలతో పవిత్రమైన పొంగలి నివేదన కార్యక్రమం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుంటామన్న శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.